రెడ్డమ్మా, బాగున్నావా? నువ్వా? బాగున్నావా బావా? ఎన్ని రోజులైంది నిన్ను చూసి? దాదాపు 10 సంవత్సరాలయ్యింది కదా. అవును బావా. మోహన్, పిల్లలు ఎలా ఉన్నారు? అందరూ బాగానే ఉన్నారు బావా. ఎప్పుడొచ్చావు నువ్వు హైదరాబాద్ నుండి? తిరుపతికి పనిమీద వచ్చాను. అలాగే స్వామి దర్శనం చేసుకుని నువ్వు ఎలా ఉన్నావని చూసిపోవడానికి వచ్చాను. భోజనం చేసి వెళ్ళండి బావా. ఆయన కూడా కొంతసేపట్లో వచ్చేస్తారు. పిల్లలు స్కూల్కి వెళ్లారు. అబ్బే, పర్వాలేదు. నిన్ను చూస్తుంటే చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకు వస్తున్నాయి. రోజంతా స్కూల్కి వెళ్లడం, సాయంకాలం ఆడుకోవడం, పొలాల వెంబడి గంతులు వేయటం, చెట్లెక్కి కోతి కొమ్మొచ్చి ఆడటం, ఇలా మన బాల్యం గడిచిపోయింది కదా. అవును బావా. ఆ రోజులు తిరిగి రావు కదా. ఎంత హాయిగా ఉండేదప్పుడు. అప్పుడు ఎంత అందంగా ఉండేదానివో. ఇప్పుడెందుకో ఇలా నల్లపూసైపోయావు? ఇంటి బాధ్యతలు ఎక్కువయ్యే బావా. రెడ్డమ్మ నాన్నగారు పెద్ద భూస్వామి. దాదాపు 100 ఎకరాలు భూమి ఉండేది. ఇల్లంతా సందడి సందడిగా ఉండేది. ఎక్కడ చూసినా పాడి పంటలే వాళ్ళింట్లో. రెడ్డమ్మ ఐఏఎస్ చదివి కలెక్టర్ అవ్వాలని ఉవ్వెల్లూరేది. తను కూడా చాలా ఎంకరేజ్ చేసేవాడు. దానికి తగ్గట్లే అన్ని విషయాల్లో చాలా చురుగ్గా ఉండేది రెడ్డమ్మ. మార్కుల్లో క్లాస్ ఫస్ట్ వచ్చేది. ఒకరోజు రెడ్డమ్మ తన దగ్గరకు వచ్చింది. ఆమె ముఖంలో ఏదో టెన్షన్ ప్రస్ఫుటమవుతోంది. బావా, ఏమైంది? నాన్న నాకు పెళ్లి సంబంధం ఖాయం చేస్తున్నాడు. నేను పెళ్లి చేసుకోనంటే కూడా ఒప్పుకోవటం లేదు. అధికార పార్టీ ఎమ్మెల్యే గారి చెల్లెలి కొడుకట. నాకేమో బిఏ తర్వాత ఐఏఎస్ చేయాలనుంది. ఇటీవల మామయ్య విలేజ్ సర్పంచ్ అయిన కాడ్నుంచి ఆయన తీరే మారిపోయింది. ఆయన మాటల్లో దర్భం పెరిగింది కదా. మరి నేను మామయ్యతో మాట్లాడనా? మాట్లాడు బావా. రేపాదివారం మామయ్య ఊరికి వెళ్ళి నేరుగా మాట్లాడతాను. నువ్వదే రేపడవద్దు. మామయ్యను నేను కన్విన్స్ చేస్తాను అని రామ్నారాయణ ఆ ఆదివారం వాళ్ల మామయ్య ఉన్న ఊరికి వెళ్లాడు. మామయ్య, బాగున్నారా? అరే రామ్నారాయణ, నువ్వాట్రా? ఏంది ఉన్నట్లుండి ఊడిపడ్డావు? అమ్మ నాయనంతా బాగుండారు గదా? అందరూ బాగున్నారు. మీరెలా ఉన్నారు? మేము బాగున్నాంరా. లక్ష్మి, ఎవరొచ్చారో చూడు. రామ్నారాయణ వచ్చాడు. ఎవరు? రామునా? బాగున్నావా నాయనా? ఎన్ని రోజులైంది నాయనా నిన్ను చూసి. ఉండు, కాఫీ తెస్తాను. కాఫీ తాగనత్తయ్యా, అలవాట్లేదు. మంచినీళ్ళివ్వండి చాలు. మావయ్య, మీతో ఒక విషయం మాట్లాడడానికి వచ్చాను. చెప్పరా, ఏం మాట్లాడాలి నాతో? అంత అవసరం ఏమొచ్చింది? డబ్బులేమైనా కావాలా? నాయనా, భోంచేసుకొని వెళ్ళు. వంట తొందరగా చేస్తాను. తినకుండా వెళ్ళమాకా. అలాగే అత్తయ్య. మా రెడ్డమ్మ బాగుందా? హాస్టల్లో ఏం తింటుందో ఏమో. పాపం పిచ్చిపిల్ల. వారానికి ఒక కార్డు ముక్క రాసి నీ యోగక్షేమాలు తెలుపమ్మా అంటే నెలకొక్కసారి కూడా ఉత్తరం రాయడం లేదు. ఉత్తరాలు రాయడానికి కూడా తీరిక దొరకలేదట. మీ మావయ్యే నెలకొకసారి తిరుపతికి పోయి అమ్మిని చూసొస్తా ఉండాడు. రెడ్డమ్మ బాగుందత్తయ్య. బాగా చదువుకుంటుంది. క్లాస్ ఫస్ట్ రావాలని ఎప్పుడూ లైబ్రరీలో కూర్చొని చదువుకుంటుంది. రెడ్డమ్మ గురించి మీరేం దిగులు చెందకండి. మంచి వార్త చెప్పావు నాయనా. వంట చేసుకొనొస్తాను. అంతవరకు మావయ్యతో మాట్లాడుతూ ఉండు అంటూ ఆమె వంటింట్లోకి వెళ్ళిపోయింది. మావయ్య, మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. దానికేమి, అడగరా? మావయ్య, రెడ్డమ్మకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారంట కదా? అవునురా. అమ్మి డిగ్రీ అయిపోతేనే పెళ్లి చేద్దామనుకుంటున్నాను. రెడ్డమ్మ నేను చిన్నప్పటినుండి కలిసిమెలిసి చదువుకున్నాం. మాకు ఒకరంటే ఒకరికి ప్రేమ, అభిమానమున్నాయి. మీరు కొన్ని రోజులు ఆగితే రెడ్డమ్మని నేనే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను మావయ్య. ఒరేయ్ రామ్నారాయణ, రెడ్డెమ్మను నీకెప్పుడిస్తామని అనుకోలేదు. చిన్నప్పటినుండి మేనరికం వద్దనుకుంటున్నాం గదా. మీ అమ్మకు నాన్నకు కూడా ఈ విషయం తెలుసు. కాని రెడ్డమ్మంటే నాకు చాలా ఇష్టం మామయ్య. చేసుకుంటే ఆమెనే పెళ్లి చేసుకుంటాను. మా డిగ్రీలైపోతే మేం మంచి ఉద్యోగాలు వెతుక్కుంటాం. రెడ్డమ్మ కూడా డిగ్రీ అయిన తర్వాత ఐఏఎస్ చదవాలనుకుంటుంది. నేను కూడా బీకాం తర్వాత సీఏ చేయాలనుకుంటున్నాను. లైఫ్లో సెటిల్ అయిన తర్వాత రెడ్డమ్మను నేనే పెళ్లి చేసుకుంటాను.
రెడ్డెమ్మను బాగా చూసుకుంటాను. నన్ను నమ్ము మామయ్య. రామ్నారాయణ, అసలు నువ్వెంత, నీ స్థాయంత? పోనీ మీ కాడ నాకున్నంత ఆస్తులు అంతస్తులు ఉన్నాయా? నాకు 100 ఎకరాలున్నాయి. సర్పంచ్గా ఉన్నాను. రేపు ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకుంటున్నా. మరి మీ అమ్మా నాయనలకు 10 ఎకరాల పొలం కూడా లేదు. సరైన ఇల్లు లేదు. నువ్వు రేపో మాపో ఏదో గవర్నమెంట్ క్లర్క్ అయిన తర్వాత నీ చేతుల్లో మా అమ్మిని పెడితే అమ్మి సుఖపడుతుందా? రెడ్డెమ్మకు పెద్ద పెద్ద సంబంధాలు వస్తున్నాయి. కోట్ల ఆస్తి ఉన్న ఆస్తిపరులు వస్తున్నారు. రెడ్డెమ్మ సంగతి మరిచిపో, లేదంటే మీ అమ్మా నాన్నకు మూడుతుంది నా దగ్గర. ఆయన గర్వాన్ని, ఆ మాటల్లో ఉన్న హేళన విన్న రామ్నారాయణ కళ్ళల్లో కన్నీరు ఊబికింది. సరే మామయ్య, మీ అమ్మాయిని నాకివ్వడం ఇష్టం లేదని తేలిపోయింది. మీకు బంధుత్వం కన్నా ఆస్తి అధికారం కావాలి. తెలిసిన సంబంధం కన్నా తెలియని అనామకుడికిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నారు. ఇక నేను వెళ్ళొస్తా. ఇక మా అమ్మి హాస్టల్కి వెళ్ళకు. నేను వేరే సంబంధాలు చూస్తున్నాను. ఆమె మనసు మార్చి ఏదైనా చేశావనుకో, నేను ఎలాంటి చెడ్డవాడో నీకు తెలుసు కదా. ఆ మాట విన్న రామ్నారాయణ భోజనం చేయకుండా, వంటింట్లో ఉన్న అత్తకు చెప్పకుండా అక్కడ్నుండి వేగంగా బయటకు వచ్చేశాడు. మరుసటి రోజు రెడ్డమ్మను కలిసి జరిగిన కథంతా చెప్పాడు. రెడ్డమ్మ కన్నీరు మున్నీరుగా ఏడ్చింది. ఇప్పుడెట్ల బావా? నాన్న చండశాసనుడు. ఆయన ఒక్కటి కూడా చెప్పింది వినడు కదా. ఆయనకు చాలా చెప్పి చూశాను రెడ్డమ్మ. మేము అతని ఆస్తిలో సరితూగమంట. నాలాంటి పేదవాడిని అల్లుడిగా చేసుకుంటే ఆయనకు అవమానమంట. ఆయన నీకు కోటీశ్వర్ల సంబంధాలు చూస్తున్నారట. మంచి పలుకుబడి కలిగిన వారు వస్తున్నారంట. వచ్చే ఎన్నికలో ఎమ్మెల్యేకి కూడా పోటీ చేయాలనుకుంటున్నాడంట. పోనీ ఇంట్లో వాళ్లకు చెప్పకుండా పెళ్లి చేసుకుందామా బావా? ఎక్కడికైనా పారిపోదామా? నేను నిన్ను తప్ప ఇంకొకరిని పెళ్లి చేసుకోలేను బావా. నిజానికి నాకంత ధైర్యం లేదు రెడ్డమ్మా. పారిపోయి పెళ్లి చేసుకుంటే మన శవాలను చూసేదాకా మామయ్య నిద్రపోడు. ఆయన సంగతి నాకు తెలుసు. జరిగేది జరగక మానదు. కొన్ని రోజులు ఆగుదాము. కొన్ని రోజుల తర్వాత రెడ్డమ్మకి ఇష్టం లేకపోయినా ఆమెకి ఒక ఎమ్మెల్యే బంధువుల సంబంధం కట్టబెట్టాడు వాళ్ళ నాన్న. అలా రెడ్డమ్మ కన్న కలలన్నీ వాళ్ళ నాన్న మంకుతనం వల్ల కల్లలైపోయాయి. నువ్వు హైదరాబాదులో ఉద్యోగం చేస్తున్నావని నాకు తెలుసు బావా. అవును, నేను మామయ్య చేసిన అవమానంతో కసిగా చదివి బీకాం తర్వాత సీఏలో చేరి అన్ని ఫస్ట్ అటెంప్ట్లో పాస్ అయ్యి చార్టెడ్ అకౌంటెంట్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. నేను ఆర్థికంగా బాగా సంపాదిస్తున్నాను. బాగా సెటిల్ అయ్యాను హైదరాబాద్లో. మరి నీ పరిస్థితి? నాన్న చనిపోయిన తర్వాత మా సంసారం బాగానే గడిచింది కొద్ది రోజులు. కాని మోహన్ పేకాట, హార్స్ రేస్లలో చాలా డబ్బు పోగొట్టుకున్నాడు. ఆస్తులన్నీ కరిగిపోయాక ఉన్న పొలాలలో అంత ఫలసాయం కూడా రాకపోవడం వల్ల ఏదో కాంట్రాక్టర్ దగ్గర చిన్న ఉద్యోగం వెలగబెడుతున్నాడు మోహన్ తిరుపతిలో. అంతలో మోహన్ వచ్చాడు. హలో రామ్, బాగున్నారా? బాగున్నాను మోహన్, నువ్వెలా ఉన్నావు? అంతా ఓకే కదా? అసలేం బాగాలేదు రామ్. తెలిసి తెలిసి నా జీవితాన్ని నాశనం చేసుకున్నాను. అంతేకాకుండా రెడ్డమ్మ జీవితాన్ని కూడా నాశనం చేశాను. ఆడపిల్లల జీవితాలతో ఆడుకోకూడదు రామ్. నువ్వేం తప్పు చేయలేదు. అది వాళ్ళ నాన్న చేసిన తప్పు. అవును రామ్, ఆడపిల్ల తల్లిదండ్రులు పెళ్ళి పెళ్ళి అని వాళ్ళ జీవితాన్ని నాశనం చేయకూడదు. వాళ్లను బాగా చదివించి వాళ్ల కాళ్ళ మీద వాళ్ళు నిలబడే వరకు పెళ్లి ప్రస్తావన తేయకూడదు. ఈ పితృస్వామ్య వ్యవస్థలో ఆడపిల్లల జీవితాల్ని మనం నాశనం చేస్తున్నాము. లక్షణంగా చదివి ఐఏఎస్ కావాల్సిన రెడ్డమ్మను ఇలా చేశాను. జరిగిన దాని గురించి బాధపడి లాభం లేదు మోహన్. ఇప్పుడేం చేయాలో ఆలోచించు. అవును, నా 2 ఆడపిల్లల్ని అలాగే పెంచుతాను. వాళ్లను బాగా చదివించి వాళ్ళు ఆర్థికంగా నిలబడిన తర్వాతే పెళ్లి. అది కూడా వాళ్లకు నచ్చిన పిల్లవాడికే ఇచ్చి పెళ్లి చేస్తాను. అవును మోహన్, మనం తప్పనిసరిగా మారాలి. మన పెద్దవాళ్లు చేసిన తప్పులే మనం చేయకూడదు. ఆడపిల్లల జీవితాలను తల్లిదండ్రులుగా మనమే నాశనం చేయకూడదు. మన తరంలో అయినా ఆడపిల్లలు మగపిల్లలనే తేడా లేకుండా వాళ్ళని పెద్ద పెద్ద చదువులు చదివించాలి. వాళ్ళ ఆశయాల్ని తెలుసుకొని దానికి తగినట్లుగా తల్లిదండ్రులు బాధ్యతగా ప్రవర్తించాలి. ఆడపిల్లలు సంఘంలో తలెత్తుకుని తిరిగేలాగా వాళ్ళని తీర్చిదిద్దాలి. 6 సంవత్సరాల తర్వాత
రామ్నారాయణ ఒక వ్యవసాయ భూమిని మదనపల్లిలో కొన్నాడు. దాని రిజిస్ట్రేషన్ కొరకు మదనపల్లిలోని సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళాడు. డాక్యుమెంట్లన్నీ సబ్మిట్ చేసి తన వంతు రావడం కోసం వేచియున్నాడు. రామ్నారాయణ మీరేనా? అవును నేనే. ఎంత ఖర్చవుతుంది? సబ్ రిజిస్టర్ ఆఫీస్లో లంచాలు లేనిదే పనులు జరగడం లేదు. ఇక్కడ కూడా ఎంత లంచం అడుగుతారో అని భయంగా ఉంది. తనకైతే లంచమివ్వడం అస్సలిష్టం లేదు. ఇప్పుడు మీ డాక్యుమెంట్లు వస్తాయి. అమ్మగారి సంతకం కోసం ఇక్కడికి వెళ్ళండి. ఇవ్వక తప్పదు అని ఒక 5,000 కాగితంలో చుట్టిపెట్టి ఇచ్చాడు రామ్నారాయణ అతనికి. ఏమిటి సారిది? ఆ జమానా పోయింది. ఇప్పుడు అమ్మగారు సబ్ రిజిస్టర్గా వచ్చాక లంచం మాటెత్తే మమ్మల్ని డిస్మిస్ చేస్తారో. రామ్నారాయణ కూడా భయపడుతూ టక్కున కరెన్సీ కట్టను జోబీలోకి దోపుకున్నాడు. ఎందుకంటే లంచమిచ్చినా నేరమే, తీసుకున్నా నేరమే కదా. రామ్నారాయణ! రామ్నారాయణ! రామ్నారాయణ సబ్ రిజిస్టర్ రూంలోకి వెళ్ళాడు. ఆమె విశాలమైన టేబుల్ మీద ఎన్నో ఫైళ్లు పడి ఉన్నాయి. అక్కడ ఒక నేమ్ ప్లేట్ కూడా చూశాడు. దానిమీద ఎస్ రెడ్డమ్మ సబ్ రిజిస్టర్ అని తెలుగులో ఉంది. మీరేనా రామ్నారాయణ? అవును మేడం. నేను రెడ్డమ్మని బావా, గుర్తుపట్టలేదా? నువ్వా? ఇక్కడ సబ్ రిజిస్టర్ గానా? ఏమిటి సర్ప్రైజ్? కథంతా మళ్ళీ చెప్తాను. ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేద్దాం. సాయంకాలం ఇంటికి రండి బావా అని రెడ్డమ్మ అడ్రస్ చెప్పింది. ఆ సాయంత్రం విశాలమైన ఇండిపెండెంట్ ఇంట్లోకి వెళ్ళాడు రామ్. ఇంతలో మోహన్ కూడా వచ్చాడు. హలో రామ్, ఎన్ని రోజులకు మీ దర్శనం? నేను హైదరాబాద్లోనే ఉన్నాను. మదనపల్లిలో ఒక వ్యవసాయ భూమిని కొన్నాను. ఎప్పటికైనా వ్యవసాయం చేసి 10 మందికి సహాయం చేయాలన్నదే నా ఆశ. ఈరోజు సబ్ రిజిస్టర్ ఆఫీస్లో రెడ్డమ్మ కనబడింది. చాలా ఆశ్చర్యం వేసింది. ఎనీవే, కంగ్రాచ్యులేషన్స్ టు బోత్ ఆఫ్ యూ. థ్యాంక్స్ రామ్. అంతా కలలా ఉంది. రెడ్డమ్మకు ఎలా ఇంత మంచి జాబ్ వచ్చింది? రెడ్డమ్మను ఈ పోస్ట్లో చూసి చాలా సంతోషంగా ఉంది. నువ్వప్పుడు తిరుపతికి వచ్చి మాకు చెప్పినప్పటి నుండి చాలా గిల్టీగా ఫీల్ అయ్యాను రామ్. నాకెట్లా చదువు రాదు. రెడ్డమ్మ గోల్డ్ మెడలిస్టు, తెలివైనది. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 పరీక్షకి రాయమన్నాను. 1 సంవత్సరం తర్వాత చాలా కష్టపడి చదివి ఎగ్జామ్కి ప్రిపేర్ అయి మొదటి ఛాన్స్లోనే పరీక్ష పాస్ అయ్యి ఇంటర్వ్యూ కూడా బాగా చేసింది. అందుకే తనని ఈ పోస్ట్ వరించింది. ఉద్యోగంలో కూడా చేరి 2 సంవత్సరాలయ్యింది. పిల్లలు కూడా బాగా చదువుకుంటున్నారు. చాలా మంచి పని చేశావు మోహన్. మీరిద్దరూ ఈ కాలపు యువతరానికి రోల్ మోడల్స్. కష్టపడితే ప్రతిఫలం పొందుతారు. జీవితాన్ని మనమే మలుచుకోవాలి. మన జీవితం మన చేతుల్లోనే ఉంటుంది. నువ్వే మాకు ఇన్స్పిరేషన్ బావా. నువ్వే మా రోల్ మోడల్. శుభం.